భారతదేశం సిగ్గుపడేలా ప్రవర్తించారు. ఈ వీడియోను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు. భారతదేశానికి ఎందుకని ఫారెన్ టూరిస్టులు రావడానికి భయపడుతున్నారు అనడానికి ఇటువంటి సంఘటనలే ఉదాహరణ. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో ఉన్న హంపి గురించి మనందరికీ తెలుసు. ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. నేను చాలాసార్లు హంపికి వెళ్ళాను. ఇక్కడికి ఒకప్పుడు అంటే మేము స్కూల్స్లో ఉన్నప్పుడు చాలామంది ఫారినర్స్ వచ్చేవారు. అప్పట్లో హంపీలో వజ్రాలు దొరుకుతాయి, ఆ వజ్రాల కోసమే తెల్లోళ్ళు వస్తున్నారు అని మా పెద్దవాళ్ళు చెప్పేవారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన భూమి ఇది. 14th నుండి 16th సెంచరీ మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యానికి హంపి క్యాపిటల్ సిటీగా ఉండేది. ఇక్కడ ఉన్న టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫారెన్ ట్రావెలర్స్ హంపిను రోమ్తో పోలుస్తూ ఉంటారు. అయితే మొన్న గురువారం రోజు రాత్రి కొంతమంది చిల్లరగాళ్ళు మనందరి పరువు తీసేశారు. 27 ఏళ్ల ఇజ్రాయలీ టూరిస్ట్ హంపి చూడడానికి వచ్చారు. ఈ ఇజ్రాయలీ అమ్మాయితో పాటు ఇంకొక 3 మెయిల్ టూరిస్టులు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసి సనాపూర్కు దగ్గరలో ఉన్న ఒక హోమ్ స్టే తీసుకున్నారు. ఈ హోమ్ స్టేకు ఓనర్ 29 ఏళ్ల ఒక భారతీయ లోకల్ అమ్మాయి. టోటల్గా 27 ఏళ్ల ఇజ్రాయలీ అమ్మాయి, 29 ఏళ్ల మన లోకల్ అమ్మాయి, అమెరికాకు చెందిన డానియల్ అనే అబ్బాయి, మహారాష్ట్రకు చెందిన పంకజ్ అనే అబ్బాయి, ఒడిశాకు చెందిన బిభాష్ అనే అబ్బాయి, టోటల్గా ఈ 5 మంది హోమ్ స్టేలో డిన్నర్ చేసుకున్నారు. రాత్రి 11:30 సనాపూర్ నది ఒడ్డున హంపి అందాలు చూడడానికి బయటకు వెళ్లారు. మీరు హంపి యొక్క హోమ్ స్టేస్ కనుక చూస్తే సనాపూర్లోని దాదాపు ప్రతి ఒక్క ఇంట్లో హోమ్ స్టే ఉంటుంది. ముఖ్యంగా సనాపూర్ చుట్టుప్రక్కల ఎన్నో హోమ్ స్టేస్ చాలా చీప్ రేట్స్లో దొరుకుతూ ఉంటాయి. హోమ్ స్టే అంటే లాడ్జ్ కాదు, అలా అని హోటల్ కూడా కాదు, ఒక ఇంట్లో గెస్ట్ ఉండడం అన్నమాట. ఈ కేసులో 29 ఏళ్ల లోకల్ కర్ణాటక అమ్మాయి ఇంట్లో గెస్ట్గా 4 టూరిస్టులు దిగారు. పేయింగ్ గెస్ట్ అనమాట. ఒక రోజుకు ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చినందుకు 300 నుండి 1500 రూపీస్ ఇవ్వాలి. మామూలుగా అంటే కొప్పల్ జిల్లా హంపి చాలా సేఫ్ ప్లేసెస్. మేము ఫ్రెండ్స్తో రాత్రిపూట తిరిగేవాళ్ళం. మాకైతే ఎటువంటి చిల్లగాళ్ళు ఎదురుపడలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి 11:30 బైక్లో కొంతమంది, అంటే 3 అంటున్నారు, ఈ 3 ఈ 5 మంది దగ్గరకు వెళ్ళి పెట్రోల్ బంక్ ఎక్కడుంది అని ఫస్ట్ అడిగారంట. ఆ తర్వాత డబ్బులు లేవు, 100 రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేశారంట. మా దగ్గర డబ్బులు లేవు అని ఈ 5 మంది బదిలిచ్చారు. దీంతో ఈ 5 మందిని బెదిరించారంట. వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి ఒడిశా అబ్బాయి బిభాష్ 20 రూపాయలు ఇచ్చాడంట. ఇవి మాకు సరిపోవు అని చెప్పి గొడవకు దిగి డానియల్ను, పంకజ్ను, బిభాష్ను, ఈ 3 అబ్బాయిల్ని నదిలో తోసేశారు. 3 నదిలో తోసిన తర్వాత 2 ఆడవారిపైన లైంగికంగా అత్యాచారం చేశారు, బలవంతం చేశారు, చెడిపేశారు. ఈ సనాపూర్ నది చాలా అంటే చాలా డేంజరస్ నది. చూడడానికి చాలా శాంతంగా ఉంటుంది, కానీ దీని కింద అండర్ కరెంట్లో నది యొక్క ప్రవాహం మామూలుగా ఉండదు. చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనుషుల్ని లాగేస్తుంది, కొట్టేస్తుంది, కొండల్లో తీసుకెళ్లిపోతుంది. ఇది తుంగభద్ర నది దగ్గరలో ఉంటుంది. ఈ నదిలో ఈత కొట్టడం కూడా సేఫ్ కాదు. మొన్న హైదరాబాద్ డాక్టర్ ఒక అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం ఈ నదిలో దూకి కొట్టుకుపోయింది. ఈ నది ఎత్తి అవతలు వేస్తుంది. సో ఈ నదిలో ఫార్చునేట్లీ డానియల్, పంకజ్ ఇద్దరు బ్రతికిపోయారు. ఈ ఇద్దరికి ఈత వస్తుంది కాబట్టి బ్రతికిపోయారు. యాక్చువల్లీ ఎంత బాగా ఈత వచ్చినా ఈ నది ఎత్తి అవతల వేస్తుంది. లక్కీలీ ఇద్దరు బ్రతికి బయటపడ్డారు. బట్ ఒడిశా అబ్బాయి బిభాష్ చనిపోయాడు. బిభాష్ యొక్క బాడీని కూడా ఐడెంటిఫై చేశారు. యాక్చువల్లీ ఈ నదిలో కొట్టుకుపోయిన బాడీను ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, బట్ ఐడెంటిఫై చేశారు. డాగ్ స్క్వాడ్స్ను రంగంలో దింపారు. యాక్చువల్లీ 3 భారతదేశానికి చెందిన అబ్బాయిలు రేప్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. 28 ఏళ్ల ఇజ్రాయలీ అమ్మాయిని, 29 ఏళ్ల ఇండియన్ లోకల్ అమ్మాయిని ఇద్దరిపైన లైంగికంగా అత్యాచారం చేశారు, చెడిపేశారు, బలవంతం చేశారు, కొట్టారు అని కూడా చెప్తున్నారు. ఇండియన్ లోకల్ అమ్మాయి నిన్న కేసు పెట్టడం జరిగింది. ఈ 2 అమ్మాయిల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో తరలించడం జరిగింది. కొప్పల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన రామ్ ఎల్ అర్సిద్ది గారు 3 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు అంటున్నారు. ఇంకొకరిపైన గాలింపు చర్యలు జరుగుతున్నాయి అన్నారు. ఇజ్రాయలీ ప్రజలకు భారత్ పైన ఒక మంచి ఒపీనియన్ ఉంది. అదేంటి అంటే గత 1500 ఏళ్ల నుండి యూదులు ఏ దేశానికి వెళ్ళినా, యూరోప్, గల్ఫ్, ఆఫ్రికా ఇలా ఏ దేశానికి వెళ్ళినా యూదుల పట్ల వివక్ష చూపించారు అని, యూదులను చంపేశారు అని. బట్ ఒక్క ఇండియాలో మాత్రం యూదులను మర్యాదగా చూశారు, యూదుల ప్రాణాలకు ఎటువంటి హాని చేయలేదు అని. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అమ్మాయి పైన ఈ 3 చేసిన చండాలం తర్వాత ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? మార్చి 2024లో బ్రెజిలియన్ బైకర్ అమ్మాయిని మార్చి అత్యాచారం చేశారు. దాని గురించి మన ఛానల్లో వీడియో చేశాం. భార్యాభర్తలు, మొగుడు స్పానిష్, భార్య బ్రెజిల్ దేశానికి చెందింది. ఈ కపుల్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండేవారు. వీళ్లకు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈ కపుల్ బైక్స్లో ఏషియా మొత్తం తిరిగి, అంటే థాయిలాండ్, బ్యాంకాక్, లాస్, కంబోడియా ఇలా ఏషియన్ దేశాలన్నీ తిరిగి ఇండియాకు చేరుకున్నారు.
ఈ బైకర్స్ ఏమనుకున్నారు, ఇండియా కూడా ఏషియన్ దేశాల్లాగే అనుకొని దుమ్కీ డిస్టిక్లో నైట్ బైక్ను ఆపి టెంట్ వేసుకొని పడుకున్నారు. అంటే రోడ్డు పక్కన గడ్డి లాంటి ప్రాంతంలో పడుకున్నారు. ఈ కపుల్ వద్దకు 7 మంది అప్రోచ్ అయ్యి భర్తను కొట్టారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలా లేదా లవర్సా పార్ట్నర్సా అనేది ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు. బట్ మగవాణ్ణి కొట్టి హెల్మెట్తో ముఖాన్ని గుద్ది అది మీ పక్కకు తీసుకెళ్లారు. టెంట్లో ఒకరి తర్వాత ఒకరు ఇలా 2 గంటల వరకు ఆ బ్రెజిలియన్ బైకర్ పైన మార్చి అత్యాచారం చేశారు. షిఫ్ట్స్ లాగా అత్యాచారం చేశారు. పక్కన మొగుడు అక్కడే ఉన్నాడు. మొగుడిని పట్టుకుంటే ఇంకొక ఇద్దరు చేస్తారనమాట. ఈ విధంగా చాలా చండాలం చేశారు. ఇలా చేస్తే ఎవరైనా ఫారెన్ టూరిస్ట్ ఇండియాకు రావడానికి సాహసం చేస్తాడా? అస్సలు చేయడు. భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇకనైనా సీరియస్గా తీసుకోవాలి. పెద్ద సినిమాస్కు ముందు క్యాన్సర్ యాడ్స్తో పాటు లైంగికంగా అత్యాచారం చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రపంచ దేశాల ప్రజలు ముఖ్యంగా తెల్లోళ్ళు మనపైన వివక్ష చూపించడంలో తప్పేం లేదు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. మనం చేసే పనులు కూడా అలానే ఉన్నాయి కదా. మనలో చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిక్ సెన్స్ లేదు, చట్టాల గురించి అవగాహన లేదు. తెల్లతోళ్ళు కనిపిస్తే చేసేయాలి అనే మైండ్ సెట్తో చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఈ రోజు ఏ వీడియో చేయాలి అనుకోలేదు, కానీ మన సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో మెసేజెస్ పెట్టి ఈ న్యూస్ గురించి చెప్పారు. మనోళ్ళు ఏమంటున్నారు అంటే దయచేసి ఫారెన్ ఆడవారు ఇండియాకు రావద్దు అని అంటున్నారు. గోవా మొత్తాన్ని నాశనం చేసి పడేశారు. గోవాలో ఏ ఒక్క ఫారెన్ టూరిస్టులు రాని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఏదో ఆర్కిటెక్చర్ కల్చర్ పైన ప్రేమ ఉన్నవాళ్ళు హంపీకి వచ్చేవారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు కూడా హంపీకి రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభుత్వాలు కూడా మారాలి. టూరిస్టుల సేఫ్టీ కోసం మనం చాలా తక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇండియాలో చూడడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నా మనం అడ్వర్టైజ్ చేయలేకపోతున్నాం. ఫారెన్ టూరిస్టుల్లో ఇండియా సేఫ్ అనే భరోసా కల్పించలేకపోతున్నాం. హంపీని రోమ్తో పోలుస్తూ ఉంటారు. ఒక కోట్ ఉంది, బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అని. అంటే రోమ్లో ఉంటే రోమన్ లాగా డిగ్నిటీగా హుందాగా బిహేవ్ చేయి అని అర్థం. హంపీకి వెళ్ళేవారు అట్లీస్ట్ విజయనగర సామ్రాజ్యం యొక్క పరువు నిలబెట్టేలాగైనా బిహేవ్ చేయండి. ఎంత చిల్లర పని చేశారు అంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెజిల్ బైకర్ పైన అత్యాచారం చేసిన 7 మందికి ఇంతవరకు ఎటువంటి ఉరిశిక్ష ప్రకటించలేదు. జైల్లో పెట్టారా, వీళ్ళను బెయిల్ ఇచ్చి విడిపించారా అనేది తెలియదు. ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. సో మన చట్టాలు న్యాయాలు ఇలా ఉన్నప్పుడు ఫారినర్స్ పైన ఇటువంటి అటాక్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. 3 అబ్బాయిలను నదిలో పడేయడం ఏంటి, 2 పైన అత్యాచారం చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. యాజ్ యూజువల్ ఈ ఇన్సిడెంట్ గురించి ఏ ఒక్క పెద్ద రాజకీయ నాయకుడు మాట్లాడడం లేదు. దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఫారెన్ టూరిస్టులు ఓట్స్ వేరు కదా. ఫారెన్ టూరిస్టుల పైన అత్యాచారం ఏది జరిగినా పొలిటీషియన్స్కు అవుట్ ఆఫ్ స్కోప్ లాంటిది. దిస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్కోప్ అంటారు. ఫారినర్స్ ఎవరు ఓట్స్ వేరు కాబట్టి లైట్ తీసుకుంటారు. కానీ ఇటువంటి సంఘటనల కారణంగా ఎవరైనా భారతీయులు వేరే దేశాలకు వెళ్తే మనల్ని మీ దేశంలో రేప్స్ ఎక్కువగా జరుగుతాయి కదా అని సిగ్గుపోయేలాగా ఫారినర్స్ అడుగుతూ ఉంటారు. రేపు ఆన్లైన్లో తెల్లోళ్ళు ఇండియాకు సివిక్ సెన్స్ లేదు, ఇండియాలో రేప్స్ ఎక్కువగా జరుగుతాయని కమెంట్స్ పెడితే మనం డిఫెండ్ చేస్తూ ఉంటాం. ఇండియా అలా కాదు, ఇండియా ఇలా, ఇండియన్ కల్చర్ ఇలా అలా అని. బట్ ఎన్ని కవర్ డ్రైవ్స్ వేసినా, ఎన్ని కవర్ డ్రైవ్స్ ఇచ్చినా ప్రపంచం దృష్టిలో ఆల్రెడీ ఇండియా పైన చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. ఒకప్పుడు గోవా అంటే ఫారినర్స్ను చూడడానికే వెళ్ళేవారు. గోవా పైన రాయి విసిరితే అది ఒక తెల్లోడి పైన పడేది. ముఖ్యంగా గోవాకు ఎంతోమంది రష్యన్స్ వచ్చేవారు. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే ఇక్కడ నుండి నేను చెప్పేది, ఒకవేళ మీరు ఈ వీడియో ఫ్యామిలీతో కూర్చొని చూస్తూ ఉంటే పక్కన వచ్చి చూడండి. రష్యన్స్ ఎందుకు గోవాకు రావడాన్ని తగ్గించారు అంటే దీనికి కారణం మనోళ్ళలో కొంతమంది, ముఖ్యంగా ఈ ఢిల్లీ నార్త్ ఇండియన్ బ్యాచ్ రష్యన్ అమ్మాయిల్ని 6,000 7,000 అని చెప్పి ఎటగారం చేస్తారు. ఏదో ఒక రీల్లో ఎవడో 6,000కి రష్యన్ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చేస్తుంది అని చెప్పాడు. అది పట్టుకొని వీళ్ళు గోవాలో రష్యన్ అమ్మాయి కనిపిస్తే 6,000 7,000 అని కమెంట్ చేస్తారు. పాపులర్ యూట్యూబర్ మిథిలేష్ బ్యాక్ ప్యాకర్ గురించి మీరు వినే ఉంటారు. ఇతను ఒక రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ చాలా బాగా ఉంటారు. ఇద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. లవ్ చేసుకుని పేరెంట్స్ను ఒప్పించి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉదయ్పూర్లో మిథిలేష్ ఒక రష్యన్ భార్యను కొంతమంది చిల్లరగాళ్ళు 6,000 7,000 అని కమెంట్ చేశారు. क्या बोला मैं सुना, मैंने 6,000 INR, मैं 6,000 INR फैमिली के साथ जा रहा हूँ. अभी मैं फैमिली के साथ जा रहा हूँ. मेरी वाइफ रशियन है. 6,000 INR बोले आपने. मैं वाइफ के साथ जा रहा हूँ, उल्टा सीधा कमेंट कर रहा है. 6,000 INR क्या मतलब है इसका? చాలా చీప్గా కమెంట్ చేశారు. దీనికంటే అసహ్యం ఏమైనా ఉంటుందా? సో దీని కారణంగా చాలామంది గోవాకు రావడం లేదు, వచ్చినా సేఫ్గా ఫీల్ అవ్వడం లేదు. నా చదువు పైన ఒట్టేసి చెప్తున్నా, లాస్ట్ ఇయర్ నేను గోవాకి వెళ్ళినప్పుడు హార్డ్లీ
ఒకరో ఇద్దరో ఫారినర్స్ నాకు కనిపించారు. నిజంగా చెప్తున్నా, గోవాను తక్కువ చేయాలని కాదు, చాలా తక్కువగా కనిపించారు. ఎందుకు లేరు, ఎందుకు ఫారినర్స్ లేరు అంటే ట్యాక్సీస్లో యూనియన్స్ ఉన్నాయండి. యూనియన్స్లో లేని వారు ఎవరూ ట్యాక్సీ తోడడానికి లేదు. ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కు వెళ్ళాలి అంటే 1500 ఇవ్వాల్సిందే. ఈజ్ దిస్ ఎ ఫ్రీ మార్కెట్? ఇండియా ఫ్రీ మార్కెటా? మనది కమ్యూనిస్ట్ దేశమా లేదా క్యాపిటలిస్టిక్ దేశమా? ట్యాక్సీలో ఆటోస్లో యూనియన్ ఏంటి? గోవా ఎయిర్పోర్ట్స్లో ఓలా యూబర్ అనేవి లేవు. బుక్ చేసి గంట సేపు నిలబడినా దొరకవు. థైలాండ్లో ఎంత చీప్ రేట్స్లో ట్యాక్సీస్ దొరుకుతాయి. థైలాండ్లో షేర్డ్ స్కూటర్ కూడా ఉంటుంది. గోవాలో ఫుడ్ రేట్స్ ప్లేట్ మీల్స్ 400కు తక్కువ లేదు. నేను బాగా బీచ్ దగ్గర పంజాబీ థాలీ ఆర్డర్ చేస్తే కొంచెం రైస్, ఒక రోటీ, ఒక కర్రీ ఇచ్చాడు. ఒకటే కర్రీ ఇచ్చాడు, దాల్ కూడా ఇవ్వలేదు, స్వీట్ కూడా ఇవ్వలేదు. 500 రూపీస్ ఛార్జ్ చేశాడండి. హద్దు అదుపు లేకుండా పోయింది గోవాలో రోహింగ్యాస్ నిండిపోయారు. గోవా ఆల్రెడీ చెయ్యి దాటిపోయింది. ఒక సగటు ఫారినర్ గోవాకి ఎందుకు రావాలి? బీచెస్ థైలాండ్లో ఉన్నాయి, రిసార్ట్స్ మాల్దీవ్స్లో ఉన్నాయి, బ్యాంకాక్లో చీప్గా ఫుడ్ దొరుకుతోంది. క్లెనినెస్లో, నేచర్లో, బీచెస్లో ఇండోనేషియాను దాటే దేశం లేదు. ఇండోనేషియాను పెట్టుకొని గోవాకి ఎందుకు వస్తారు? ఇండోనేషియాలో చాలామంది ఫారినర్స్ను చూడొచ్చు. గోవాకు వెళ్ళే వారందరూ ఇండోనేషియాకు డైవర్ట్ అయ్యారు అంటున్నారు. ఇండియాలో రేప్ కేసెస్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న పూణే బస్టాండ్లో, ఇప్పుడు హంపీలో. మనోళ్ళలో కొంతమంది రష్యన్ అమ్మాయిల్ని ఇలా కామెంట్ చేస్తున్నారనే విషయం రష్యన్ ప్రభుత్వానికి, పుతిన్ పెద్దలకు తెలిస్తే సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇండియాకు వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న రష్యన్ టూరిస్టుల యొక్క సేఫ్టీ యొక్క బాధ్యత రష్యన్ ప్రభుత్వానిది. కాబట్టి మనం ఎందుకు రష్యన్ టూరిస్టులను గౌరవంగా చూడాలి అంటే దీని గురించి ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తా, కొంచెం ఎడ్యుకేట్ చేస్తా. రష్యా మనకు వెపన్స్ను ఒక్కటే కాదు, టెక్నాలజీని కూడా షేర్ చేస్తోంది. మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 యొక్క టెక్నాలజీ రష్యా మనకు షేర్ చేస్తోంది. మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎవడైనా శత్రువు మనపైన మిజైల్స్ను విసిరితే దాన్ని గాల్లోనే ధ్వంసం చేసే టెక్నాలజీ పేరే S-400. అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీను రష్యా మనకు ఫ్రీగా షేర్ చేస్తోంది. దీనికంటే గొప్ప దేశం ఉంటుందా? ఇండియన్ మిలిటరీ వెపన్స్కు కావాల్సిన సెమీ కండక్టర్ చిప్స్ రష్యా మనకు అందిస్తోంది. సెమీ కండక్టర్ చిప్స్ అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ చిప్స్. దీని యొక్క టెక్నాలజీ చాలా సుపీరియర్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇది. ఈ చిప్ లేకుండా ఆటోమేటిక్గా ఎటువంటి యుద్ధ విమానాలు పనిచేయవు. సో చాలా ఇంపార్టెంట్ చిప్ రష్యా మనకిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు ఆకాశానికి అంటినప్పుడు రష్యా మనకు చీపర్ రేట్స్లో ఆయిల్ను సప్లై చేసింది. ఒకవేళ రష్యా లేకపోయింటే 2022 నుండి 2024 మధ్యకాలంలో లీటర్ పెట్రోల్ కొనాలి అంటే 200 లేదా 300 పెట్టాల్సి వచ్చేది. 1971 యుద్ధంలో ఆల్మోస్ట్ అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేసి భారత్ను భయపెట్టడానికి వార్ షిప్స్ను దింపింది, నావల్ ఫ్లీట్ను దింపింది. ఇంకా ఆల్మోస్ట్ ఇండియా ఓడిపోతుంది అన్నప్పుడు అమెరికాను భయపెట్టడానికి రష్యా తన నావల్ ఫ్లీట్ను బే ఆఫ్ బెంగాల్కు పంపింది. యునైటెడ్ నేషన్స్లో భారత్కు సభ్యత్వం కావాలి అని రష్యా మన కోసం ఎన్నోసార్లు బ్యాటింగ్ చేసింది. రేపు ఇండియా పైన ఎవడైనా అటాక్ చేస్తే ముందుగా వచ్చే దేశం పేరు రష్యా. అటువంటి రష్యన్ అమ్మాయిలను పబ్లిక్గా 6000, 7000 అని కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కమెంట్ చేయండి. ఇక ఇజ్రాయెల్ దగ్గరకు వస్తే హంపీలో ఆ పని చేసిన చిల్లర బ్యాచ్కు ఆ అమ్మాయి ఇజ్రాయలీ అనే విషయం తెలిసి ఉండదు. బట్ ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఎన్నో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కార్గిల్ యుద్ధంలో ఇండియాకు కావాల్సిన మిజైల్స్ను, శాటిలైట్ సిస్టమ్ను అందించింది ఇజ్రాయెల్. అమెరికా ఇజ్రాయెల్తో నువ్వు ఇండియాకు హెల్ప్ చేయొద్దు అని ఒత్తిడి పెట్టినా కూడా అమెరికాను సైతం లెక్క చేయకుండా ఇజ్రాయెల్ మనకు సహాయం చేసింది. ఇజ్రాయెల్ మనతో టెక్నాలజీను షేర్ చేస్తుంది. ఇజ్రాయెల్లో ఉన్న హైఫా ఓడరేవోను ఇండియన్ వ్యాపారస్తులు నడుపుతున్నారు. ఐమాక్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఇజ్రాయెల్తో రోడ్ అండ్ రైల్ ప్రాజెక్ట్ను కట్టబోతున్నాం. ఇజ్రాయెల్తో వ్యాపార సంబంధాలు పెంచుకోబోతున్నాం. సో ఇజ్రాయెల్ టూరిస్ట్ పైన ఇలాంటి దాడి జరగడం మంచి పరిణామం కాదు. దీని గురించి ఎస్ జయశంకర్ గారు చాలా సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన ఒత్తిడి పెట్టి నేరస్తుల్ని తక్షణమే పట్టుకొని కఠినమైన శిక్షను ప్రకటించాలి. సో ఇష్యూ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.